తల్లిదండ్రులు కూడా దైవ సన్నిధికి వచ్చి మంచిగా, ఎందుకంటే దైవ సన్నిధికి వస్తే మన బిడ్డలను ఎలా పెంచాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. డాక్టర్ దగ్గరికి వెళితే రోగానికి ఏ మందు వేసుకోవాలో ఆ మందు ఇస్తాడు. దైవ సన్నిధికి వస్తే మన బిడ్డలను ఎలా పెంచాలో, ఏం మాట్లాడించగలో తెలియాలంటే గుడికొస్తేనే అది తెలుస్తుంది. ఇంటి దగ్గర ఉంటే అవి మనకు తెలియదు. కాబట్టి దేవుని సన్నిధికి రండి, తీసుకురండి, మీ బిడ్డను ఆ విధంగా పెంచండి. దేవుని నామ మహిమార్థమే. మంచి అందమైన 3 బిడ్డలకు దేవుడు ఇచ్చాడు. ఆడబిడ్డలన్నీ దిగులు పడద్దు, నీ బిడ్డలే నీ బిడ్డలని దేవుడు బంగారంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ బంగారమైన జీవితం ఇవ్వాలంటే మీరు కూడా గుడికి రావాలి. అలా వస్తే దేవుడు బిడ్డల ముఖ్యంగా దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఉన్నతమైన మేలుతో ఈ బిడ్డలు నింపుతాడని, ఆ విధంగా ఉండడానికి దేవుని కృప ఈ బిడ్డకి సమృద్ధిగా అనుగ్రహించబడాలని మనసాలను కోరుకుంటున్నా. హెచ్చరిక ముగిస్తున్నా. దేవుడి బిడ్డను దీవించును కాక. శుభాలు తెలియపరుస్తారు అయ్యా. ఒక 5 నిమిషాలు ముందు చేసుకుందాం. 3 బిడ్డలు ఆడబిడ్డలు ఇచ్చారు. బిడ్డలు ఇచ్చింది మీరు, వారి భవిష్యత్తును స్థిరపరిచేది కూడా మీరే ప్రభు. దేవా, పెద్ద బిడ్డ మొదలుకు స్త్రీని బట్టి మీకు వందనాలు. బాల్య దినాలు విడిచి యవన దినాలు సంతరించుకోవడానికి బిడ్డలు చూపించిన భాగ్యముకి మీకు వందనాలు ప్రభా. ఇది మొదలుకుని ఎవరి చేత మాటలో, చూపులో, ప్రవర్తనలో ఎవరి చేత తృణీకరింపబడనివ్వకుండా జాగ్రత్తగా చూచుకున్నట్లుగా మీ జ్ఞానం బిడ్డకు దయచేయండి. ఎలా ఉండాలో, ఏం చేయాలో, చేయకూడదో మీరే జ్ఞానాన్ని బిడ్డకు మీరు ఇచ్చి జ్ఞానంతో నడిపించండి. బిడ్డ వెనుకున్న బిడ్డలను దీవించండి. గ్రామములు, సంఘములు, కుటుంబములు, తల్లిదండ్రులకు, సమాజానికి, సంఘానికి దీవెనకరమైన కుమార్తెగా బిడ్డలు పెంచమని ఈ దినము తండ్రి నాయన ఈ యొక్క కార్యక్రమం మంచిగా జరగడానికి వాతావరణం అంతటినీ మీ స్వాధీనపరుచుకున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన బంధు జనాంగాన్ని అందరిని బట్టి మీకు వందనాలు. ఇక్కడ రావాల్సిన వారందరినీ కనిపెట్టి తీసుకురండి. ఆయన జరిగిన విందు కార్యక్రమం దీవెనకరంగా జరిగించండి. కుటుంబానికి ఆశీర్వదకరంగా నాయన బిడ్డలందరికీ మేలుకరంగా మీరు జరిగించండి. ఈ కొడుకులో పాలు పంచుకుని పాటలు పాడిన వారిని, ఆరాధన ఏకపరిచిన వారు, హెచ్చరికలతో ప్రభావ బిడ్డను బలపరిచిన దైవ సేవకులు ఇరువురిని, వారి పరిచయాల కుటుంబాలను దీవించి మీరు మహిమ పొందుకున్నమని జరిగినటువంటి తండ్రి వెండి కార్యక్రమం సమస్తమైన ఆశీర్వదకరంగా జరిగినట్లుగా కృప దయచేసి మీరే మహిమ పొందుకుని అద్భుతం జరిగించి దీవించమని యేసు క్రీస్తు వారి దివ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చాడు, భూమి అందు నెరవేరునుగా. మానవుని ఆహ్లాద మాకు దయచేయి. బిడ్డల ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించండి. శోధనుడు తేక కీరుడు మనం తప్పుకోము. రాజ్యములో శక్తి మహిమాని అర్థమైన తండ్రి. ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, సహవాసం, సన్నిధి, సమాధానం చెరువున మనకెల్లరికను ప్రాముఖ్యంగా స్వరశేఖర్ గారు, భారతి గారు ప్రేమించబడిన పిల్లలకి బాల్య దినములు విడిచి యవన ప్రాయంలో అడుగుపెట్టిన మొదలు దేవుడు తోడై బిడ్డను బలపరిచి ఆయన యందు భయభక్తులు కలిగిన స్థితిలో నడిపించను గాక. ఆమేన్. ఆశీర్వాదం.